గైస్ 25 రోజులు దాటిపోతుంది సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ జరిగి అందరూ రియాక్ట్ అయ్యారు. వాళ్ళందరినీ పక్కన పెడితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. మాట్లాడాడు. చెప్పాలంటే పవన్ గారు ఇద్దరిని సమానంగా మేనేజ్ చేశాడు, ఎవరిని తక్కువ చేయకుండా. అటు టీఎస్ గవర్నమెంట్ ని, ఇటు అల్లు అర్జున్ ని. ఇదే సందర్భంగా అల్లు అర్జున్ గారు థియేటర్ కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఈ టాపిక్ గురించి కూడా చెప్పాడు. హీరోస్ అన్నాక థియేటర్ కి ఊరికే వెళ్లరు, ఆడియన్స్ రియాక్షన్ కోసం. అది కూడా లైవ్ గా చూసింది వేరే ఉంటుంది. ఆడియన్స్ ఏ సీన్ కి ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఆడియన్స్ రియాక్షన్ బట్టి నెక్స్ట్ మూవీలో మేము ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చా, ఛాన్స్ ఉందా అని చెప్పి థియేటర్ కి వెళ్తారంట అని పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా చెప్పారు. పవన్ గారంట తన 3వ సినిమా నుండి థియేటర్ కి వెళ్ళడం మానేశాడంట. దీనికి కారణం, నేను అక్కడికి వెళ్తే ఆడియన్స్ నన్నే చూస్తారు, వాళ్ళు మూవీని ఎంజాయ్ చేయలేకపోతారు, వాళ్ళ నుంచి ఎలాంటి రియాక్షన్స్ అనేవి రావు అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పాడు. సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన మాటలకు నైస్గా ఆన్సర్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. హీరో అన్నాక కారు పైకి ఎక్కి చేతులు ఊపకపోతే ఏం జరుగుతుంది చెప్పాలనా? చెప్తా చూడు. ఫ్యాన్స్ అన్నప్పుడు ఎక్కడెక్కడి నుండి వస్తారు. అరే ఈరోజు అల్లు అర్జున్ ఈ థియేటర్కి వస్తున్నాడంట, న్యూస్ తెలియగానే ఎక్కడెక్కడి నుండో చాలా మంది ఫ్యాన్స్ వస్తారు. ఫ్యాన్స్ అంతగానం కష్టపడి వచ్చినందుకు కనీసం నేను కలవాలంటే అపాయింట్మెంట్ దొరకక చాలా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా అని చెప్పి ఛాన్స్ వచ్చినప్పుడే చూడడానికి వస్తారు. అలాంటిది నువ్వు ఊరికే కార్లో కూర్చొని వెళ్తూ ఉంటే ఏముంటుంది, ఫ్యాన్స్కి ఎంజాయ్ ఉండదు అని హీరో కూడా ఉంటుంది. హీరోస్ ఏం చేస్తారంటే కార్ సన్ రూఫ్ పైకి ఎక్కి చేతులు ఊపుతూ అందరినీ పలకరిస్తూ అలా చేయడం వల్ల అమ్మయ్య అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్యాన్స్లో. సో అది తప్పు కాదు గైస్. మరి మీరేమంటారో కామెంట్ చేయండి, నేనేమన్నా తప్పుగా మాట్లాడితే.